మనం ఎప్పుడైనా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ అని ఒక రిపోర్ట్ లాంటిది ఇస్తారు. అసలు ఈ డిశ్చార్జ్ సమ్మరీ అంటే ఏంటి? దీంట్లో ఏమేమి ఉంటుంది? అండ్ డిశ్చార్జ్ సమ్మరీ ఎందుకంత ఇంపార్టెంట్? ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ మ్యాటర్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ప్రతి ఒక్కరు ఒక అవేర్‌నెస్ టైప్‌లో తెలుసుకోవాలి. సో, అందుకని ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చి ఒక హాస్పిటల్‌కి వెళ్తే అడ్మిట్ అవుతాం కదా! సో అండ్ సో ప్రాబ్లమ్ వచ్చి మనం వచ్చాము. ఏ ప్రాబ్లమ్ ద్వారా వచ్చాము? మనకి ఏ స్పెషాలిటీ డాక్టర్ చూసారు? మనకి ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి జబ్బు పడి వెళ్ళామో, ఆ ప్రాబ్లమ్‌కి ఏ మెడిసిన్స్ ఇచ్చారు? ఏ టైంలో ఇచ్చారు? అండ్ అదే విధంగా దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఏం రాసారు? స్కానింగ్స్ ఏం రాసారు? అండ్ ఆ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? ఆ రిపోర్ట్స్ తగ్గట్టుగా మెడిసిన్స్ ఏ విధంగా ఇచ్చారు? అండ్ ఫాలో అప్ కోర్స్ ఏ విధంగా ఇచ్చారు? టైమింగ్స్ ఏంటి? ఏంటి అన్నది ప్రతీదీ దీంట్లో ఉంటుంది. అండ్ అదే విధంగా మనం ఒక ప్రాబ్లమ్‌లో వెళ్ళాము. మనకొక స్పెషాలిటీ డాక్టర్ చూసారు. కానీ అక్కడికి వెళ్ళాక వేరే ప్రాబ్లమ్ మనకి అక్కడ బయటపడింది. వేరే స్పెషాలిటీ డాక్టర్. సో, ఆ డాక్టరొచ్చి ఏం చూసారు? ఆ డాక్టర్ ఏ మెడిసిన్స్ రాసారు? సో, అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మనకి ఏ ఏ ట్రీట్మెంట్ చేశారు? ఏ మెడిసిన్స్ ఇచ్చారు? ప్రతీది దీంట్లో ఉంటది. అండ్ అదే విధంగా సర్జరీ అయితే సర్జరీ మనకి ఏ విధంగా చేశారు? పాస్ట్ హిస్టరీ ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది? ఏంటి అన్నది ప్రతీదీ దీంట్లో ఉంటుంది. అండ్ అదే విధంగా మనకి మత్తిచ్చే డాక్టర్ ఎవరు? వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ డిగ్రీతో పాటు ప్రతీదీ ఉంటుంది. సో, ఇదేంటంటే మనకి ఎంతమంది ట్రీట్ చేశారో, వాళ్ళ డాక్టర్ నేమ్స్, ఏ విధంగా ఏ జబ్బుతో వచ్చాము, ఏ ప్లాన్ ఆఫ్ కోర్సు ఎలా అయింది, డిశ్చార్జ్ టైమ్‌లో ఏ విధంగా ఉన్నాము, ప్రతీదీ దీంట్లో ఉంటుంది. మనం డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత, మనం ఏ కండిషన్‌లో డిశ్చార్జ్ అయ్యాము, తర్వాత ఇంటికెళ్ళాక మెడిసిన్స్ ఏసుకోవాలి కదా! ఆ మెడిసిన్స్ ఏమేమి ఏసుకోవాలి, ఏ టైంకి ఏసుకోవాలి అన్నది ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. ఇంటికి వెళ్ళాక మనకి నెక్స్ట్ ఫాలో అప్ ఎప్పుడుంటదో, అదే కాకుండా మధ్యలో ఏమైనా ఎమర్జెన్సీగా మనకేమైనా ఇబ్బందుంటే ఎవరికి కాంటాక్ట్ చేయాలి. సో, ఆ కాంటాక్ట్ నంబర్ కూడా దీంట్లో ఉంటుంది. అయితే ఈ డిశ్చార్జ్ సమ్మరీ ద్వారా బెనిఫిట్ ఏంటంటే మనకి మన హెల్త్ ట్రాక్ సో, ఈ డేట్‌లో మనకి ఈ ఈ విధంగా ట్రీట్మెంట్ జరిగిందని మనకి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే సో అండ్ సో ఆ డేట్‌లో మనకి సర్జరీ జరిగింది. లేదంటే ఈ ట్రీట్మెంట్ జరిగింది. ఈ విధంగా ట్రీట్ చేశారు. ఈ స్పెషాలిటీ డాక్టర్ చూసారు అన్నది ఖచ్చితంగా దీంట్లో రిపోర్ట్స్‌తో పాటు ఈ డిశ్చార్జ్ సమ్మరీలో కూడా ఒక ట్రాకింగ్ హిస్టరీ లాగా ఉంటుంది. సో, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా మనం ఏదైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటే లీవ్ పర్పస్ గాని మేము అడ్మిట్ అయ్యామంటే ఎవరు నమ్మరు కదా! సో, అలాంటప్పుడు ఈ డిశ్చార్జ్ సమ్మరీ గనుక చూపిస్తే అక్కడ అది అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదే విధంగా కొన్ని కొన్ని ఇన్స్యూరెన్సెస్ బిల్ క్లెయిమ్ చేసేటప్పుడు అసలు ఈ డిశ్చార్జ్ సమ్మరీ లేకపోతే అసలు అప్రూవలే చేయవు. ఎందుకంటే డిశ్చార్జ్ సమ్మరీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లాంగ్ హెల్త్ ట్రాకింగ్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు లీవ్ గాని, క్లెయిమ్ గాని ఈ పర్పసెస్‌లో ఈ డిశ్చార్జ్ సమ్మరీ అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది. సో, అందుకని ఈ డిశ్చార్జ్ సమ్మరీ అన్నది కేవలం రిపోర్ట్ మాత్రమే కాదు. ఇదొక మన హెల్త్‌కి సంబంధించిన ట్రాకింగ్ హిస్టరీ అని గూడా చెప్పొచ్చు. డిశ్చార్జ్ సమ్మరీ అంటే ఏంటి అన్నది కొంచెం డీటెయిల్‌గా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అండ్ అదే విధంగా ఇలాంటి హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ మన ఛానెల్‌లో చాలా వస్తుంటాయి. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేసి తెలపండి. అదే విధంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.